దాసు అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ రోడ్ షోలో ఆయన మీద రాళ్ళు రువ్వి ఆయనకి గాయాలపాలు చేసినటువంటి ఘటన మనందరం కూడా చూసాం. ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారి అమాయకత్వం. గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి, ఆయన మరణానికి, ఆయన హత్యకు కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు, లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఆయన గడిచినటువంటి 15 రోజులుగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ, ఆయన సమావేశాలు కానీ, సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం, నేను 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు, నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి, కవ్వింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు. ఇది సమంజసం కాదు. ప్రజలు, ప్రజాస్వామ్యం అన్నిటికంటే గొప్పది. డెఫినెట్గా రేపు రానటువంటి కాలంలో, రేపు మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ 2019 ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు. జూన్ 4వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి, ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా లోనైనటువంటి విధంగా చేసింది. దీనికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని అందరినీ కూడా కోరుతా ఉన్నా, సంయమనం పాటించండి. డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. డెఫినెట్గా దీని కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించేటువంటి బాధ్యత తీసుకుంటాం. రానటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఏదన్నా మేము కూడా చేయాలనుకుంటే ఒక క్షణం కూడా ఆలోచించాం. కానీ ప్రజాస్వామ్యాన్ని అన్నిటికంటే గొప్పదని చెప్పి భావించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డెఫినెట్గా సంయమనం పాటిస్తారు. ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ రేపు రానటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని ఆశీర్వదించమని ప్రజలందరూ కూడా కోరుకుంటూ, ఆయన తాలూకా సిద్ధం సభలు కానీ, రోడ్ షోలు కానీ ఈ రకంగానే కొనసాగుతాయి. పెద్ద ఎత్తున ఇంకా లక్షలాది మంది ప్రజలు వస్తారు. రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి బలంగా నమ్ముతూ ఈ జరిగినటువంటి ఘటనని మరొకసారి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా బాధ దినమైన రోజు. ఎందుకంటే ఒక పేదవాడు 3 పూట్ల భోంచేయాలి, పేదవాడు లక్షాధికారి కావాలని తపన పడిన జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు రాయి సిద్ధం, అదేమన్నా కంత మీద కానీ పడి ఉంటే ఎంత డేంజర్ చెప్పండి. అంటే ఒక మనిషిని ఇలా కూడా చేస్తారా? దేవుళ్ళ లాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని, పేదవాళ్ళ కోసం బతికే మనిషిని పెత్తందారులు ఇలా కూడా ఉంటారు, పెత్తందారులు. కానీ వాడు ఎంత స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు టీము ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అంత వెహికల్ అంత దూరం వస్తాడు, ఎలా నెక్స్ట్ డేట్లు ఈరోజు ట్రైనింగ్ తీసుకొని ఎంత దూరం ఉన్నా కూడా అటాక్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మీద అంత లాంగ్లో కరెక్ట్గా కొట్టడం అనేది ఇది ట్రైనింగ్ తీసుకున్నది కుట్ర. ఇది నేను చెప్తున్నాను, ఒక్కరోజు ప్లానింగ్ కాదు, ఆయన బస్ యాత్ర రోజు నుంచి ప్లానింగ్ స్టార్ట్ అయింది. నిజంగా చెప్తా ఉన్నాను, పైన అమ్మవారు ఉన్నారు, మీరు చేసిన అటువంటి తప్పులు మీ కుటుంబాలు తగులుతాయి. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకో, ఇంకా నువ్వు మారవు. నీకు రామారావు నిన్ను పోటు పడటం, ఎంతోమందిని పట్టణ పెట్టుకున్నావు. జగన్మోహన్ రెడ్డి కూడా అలా పట్టణ పెట్టుకోవాలంటే మేమందరం కూడా ఉన్నాం. ఈరోజు నువ్వేదో చేసి అలా ప్లాన్ చేసినావు, ఇది పద్ధతి కాదు. ఇస్తూనే ఉన్నాడు జగన్మోహన్, చెప్తానే ఉన్నాడు పెత్తందాలు ఇద్దాం అని ప్రూఫ్ చేశారు. కన్ను పోయింటే ఏంటండి, ఇక్కడ తగిలింది కాదు సరిపోయింది, ఒక్కరు కంటి లోపల పోయింటే కన్ను ఏం కావాలి?
అంటే ఏం చేయాలనుకున్నారు? మనిషిని చంపాలని చూశారు, అది ఇక్కడ పడింది. చాలా తప్పు ఇది. ఇటువంటి చర్యలు మేము సీరియస్ తీసుకుంటున్నాం. మర్యాద ఉండదు మీ అందరికి కూడా. ఇటువంటి చేయాలంటే ఒక్కరోజు కూడా మీరు రోడ్లో తిరగలేరు. ఒక్కరోజు కూడా తెలుగుదేశంలో ఒక్కడు కూడా రోడ్లో తిరగలేరు. కబడ్దార్, మర్యాదకి వార్నింగ్ ఇస్తున్నాం. నీకు నీ బ్యాచ్కి అంతా కూడా నువ్వు అరికట్టలేకపోతే యుద్ధం దిగినప్పుడు ధర్మ యుద్ధం చేద్దాం. నువ్వు ఓట్లు అడుగు, మేము ఓట్లాడతాం. ఎవరికి ప్రజల సైడ్ ఉంటారో వాళ్ళే గెలిపిస్తారు. ఇదేంది ఇది? ముష్టి యుద్ధమా? ఇదేంది ఇది? మనుషులు చంపేసి గెలవాలంటారా? ఈరోజు పథకాలు తీసుకున్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉండే మనుషులే. అంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆశీర్వాదం ఉన్న రోజులు ఆ భగవంతుడు ప్రజలే కాపాడతారని తెలియజేస్తున్నాను. ఇటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా అపూర్వమైన స్పందన ప్రజల్లో మాత్రం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది మాత్రం ఎట్లా జరిగిందో పోలీసు వారు ఇన్వెస్టిగేట్ చేయాలి. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా వెంటనే స్పందించి దాని మీద ఇన్వెస్టిగేషన్ యాక్షన్ తీసుకుని వెంటనే ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఇమీడియట్గా దాని మీద సరైన రీతిగా స్పందించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. సంఘటన ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉందని మీరు అనుకుంటారు? ఎప్పుడు కూడా మనం విజయవాడలో ఇటువంటి సంఘటన చూడాలి. మీరు ఎంపీగా ఉన్నటువంటి సందర్భాల్లో కానీ, అంటే రాజకీయాల్లో సహజంగా విమర్శలు ప్రతి విమర్శలు సహజం. నేరుగా ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడం, కంటెస్టెడ్ క్యాండిడేట్ మీద దాడి చేయడం అట్లా చూడాలి. లేదు, అది మటుకి చాలా తప్పు. ఎవరు చేసినా కానీ తప్పు. ఎవరు చేశారు ఏంటి అనేది మాత్రం పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా చెప్పాలి. నాకు తెలిసి అయితే ఇది ప్రతిపక్షాల కుట్ర కోణంగానే నేను చూస్తున్నాను. సరే, అంటే ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతున్న ఆధారంతో ఈ యాత్రను ఏదే విధంగా కుట్రలతోటి అడ్డుకోవాలనే ఈ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడినట్టుగా భావిస్తున్నారు. చూడండి, ప్రజాస్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ అధికారంలోకి రాకుండా ఎవరు ఆపలేరు. సో ఎవరైనా కుట్రలు చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఇంత ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇటువంటి కుట్రలు, ఇటువంటి కుటీల రాజకీయాలు ఇవన్నీ కూడా ఆపితే మంచిదని చెప్పి నేను అందరికీ, ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తాను. సార్, ఇప్పుడు మీరు ఏమైనా ఎన్నికల కమిషన్కి ఘటన చేయాలి తప్పకుండా. ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ జరగాలి. అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అని సౌండ్ వినపడింది. నేను అక్కడ 40 సెకండ్ తర్వాత సీఎం గారు చేయి పెట్టుకుని కిందకు తోలడం చూశాను. నేను ఇంకా ఇదైంది అనుకుంటే ఈ లోపు దెబ్బ వెళ్ళి పక్కనే వెల్లంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది. ఇవాళ ఇది చాలా తీవ్రమైన పరిణామం, మామూలు పరిణామం ప్లాన్ చేశారు అనుకోవాలి సార్. ఎట్లాగా ఉంది కదా. ఇప్పుడు నేను అనుకుంటే ఏంటంటే, ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన, టార్గెటెడ్గా చేయకపోతే అది జరగదు. అది కంపల్సరీ ఏదో కుట్ర ఉంది దీంట్లో. ఏం కుట్ర అనేది పోలీసు వాళ్ళ మటుకి, పోలీసు వారు మాత్రం ఇమీడియట్గా దాన్ని రేపు పొద్దున కల్లా కూడా అది చేయించాల్సిన, ఎందుకంటే సీసీకి ఫుటేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది మటుకి వెరీ షార్ప్ ఆబ్జెక్ట్. నాకైతే సౌండ్ కూడా వినపడింది. సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే జరిగిన ఘటన పైన చింతించుకుంటాం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి ఈ పరిస్థితులు మీరు ఎట్లా చూస్తారు? అంటే ఈ ఎలక్షన్ స్టంట్ లో భాగంగా ఇదంతా చేస్తారు. టీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తారు. లోకేష్ 600 మందిని హైర్ చేసుకుని ఒక 4 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు. సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను. కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు, ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు అతను. సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతనికి అలవాటైపోయింది లోకేష్ అనే వ్యక్తికి. ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం. దాని మీద కరెక్ట్గా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని సీఎం గారికి ప్రాపర్ సెక్యూరిటీ. మిమ్మల్ని ఎదుర్కోలేక దాడి చేశారనుకో డౌటే ఉంది దాంట్లో, డౌటే లేదు కదా. ఎందుకంటే ఆయన ప్రజాదరణ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎస్పెషల్లీ విజయవాడలో తట్టుకోలేక ఈ ఓరలేక చేసినటువంటి పని ఇది. దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులను బయటకు తీయాలి. అది ఇంకా చెప్పాలి, దాని మీద నాకు క్లారిటీ లేదు. క్లారిటీ రాగా నేను చెప్తాను. సెక్యూరిటీ వెంటనే పెంచాలి. సీఎం గారి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో సీఎం గారి సెక్యూరిటీ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉండాలి. దీంట్లో కొంత పోలీస్ నిర్లక్ష్యం కూడా నాకు కనబడుతుంది. ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ పోలీసు వారిని ఆదేశించి హైయెస్ట్ టాప్ ప్రయారిటీ ఇచ్చి హైయెస్ట్ కేటగిరీ ఆఫ్ సెక్యూరిటీ సీఎం గారికి ప్రొవైడ్ చేయాలి. చెప్పాలి, పోలీసు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మేము భారీ జనసందాహంలో మేము ర్యాలీ చేస్తున్నాం. దాదాపు వారధి నుంచి దాదాపు ఒక 7-8 కిలోమీటర్స్ రావడానికి ముఖ్యమంత్రి గారికి 4.5 hours పట్టింది. అంత జనసందాహం ఉంది. ఆ జనసందాహం సడన్గా నాకు సౌండ్ వినపడింది. ఏమంటే చూస్తే సీఎం గారు తలపట్టుకుని కిందకి కొంచెం తోలుతున్నట్టు అనిపించింది. ఏంటని చూస్తే ఇది జరిగింది.
తర్వాత వెల్లంపల్లి గారికి కూడా దెబ్బతింది. ఇది ఎవరు చేశారనేది ఇమీడియట్గా పోలీసు వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం, బాధ్యత పోలీసు వాళ్ళు. చాలా కట్ అయింది, మీరు కూడా చూసుంటారు గాయం, చాలా కట్ అయింది. పాపం ఆయన చాలా విలువలాడిపోయాడు ఆ దెబ్బకి. నేను పక్కనే ఉన్నాను, చాలా విలువలాడాడు. అయినా కానీ ఆయన ఓర్చుకుని మళ్ళీ యాత్ర కంటిన్యూ చేశారు. మీరు కూడా చెప్పినట్టున్నారు కదా, బస్ యాత్ర ఆపుదాం అంటే రోడ్ షో. నమస్కారం. సింగ్ నగర్ జంక్షన్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడం తెలిసి చేశారా, తెలివి తక్కువతనంతో చేశారా, బుర్ర తక్కువతనం చేశారా, మీ విజ్ఞాతకో తెలియాలి. ఎందుకంటే గతంలో కోడికత్తి ఉదంతంతోనే 151 సీట్లు వస్తే తదంతర పరిణామంలో 24 సంవత్సరాల దాకా ఇవాళ ప్రజాక్షేత్రంలో నిరంతరం సంక్షేమం చేస్తూ ప్రజల మనసులు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డిని ఇవాళ మీరు ఢీకొనలేక ఈ దిక్కుమాల విన్యాసాలు చేసినంత మాత్రాన, ఒక రాయితో ఆయన గాయం పరిచినంత మాత్రాన వచ్చే ప్రభంజనం మీరైతే తట్టుకోలేరు. ఎందుకంటే మీ చేతకంతనం ఆల్రెడీ 2019లోనే 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పించుకున్నప్పుడే మీ యొక్క నిస్సహాయ స్థితి, ప్రజాస్వామ్యంలో మీ కపటం లేకుండా పనిచేయడంలో మీ నిస్వార్థత ప్రజలకి బ్రహ్మాండంగా తెలిసింది. దీనికి పర్యవసానంలో ఇవాళ జరిగే దాంట్లో అవుట్కమ్ ఇట్స్ రియల్లీ ఇన్వర్టబుల్. ఆయన ఏ నోటితో 175 అన్నాడు, ఆయనకి మీరే హారతపల్లం పెట్టి ఆయనకు అప్పచెప్పే కార్యక్రమానికి మీరే తెరలేపుకుంటే ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, మీరు ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాపాలన రంజకంగా పనిచేసి ఉంటే మీ 42 సంవత్సరాలు లెగసీ కలిగిన మీ పార్టీ కానీ ఇదే సేమ్ సినారియోలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పర్యంతంలో కూడా మీరేం చేశారో ఇవాటికి కూడా ప్రజలకు చెప్పుకోలేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దించేస్తే మీ ప్రభుత్వ స్థాపన అన్న దాంట్లో ఆయన ఆల్రెడీ ఒక పాట పెట్టాడు. ఏది, జనులు హృదయాలు గ్రహించుకుంటే నేను ప్రభుత్వంలో అధికారంలో సాగలను, నాకు మీరే ముఖ్యం అన్న కుదంతంతో ఆయన పాట పాడుతుంటే కూడా దాని అర్థం పరమార్థం కూడా తెలియకుండా మీరు ఇవాళ చేస్తున్న ఒక వికృత రాజకీయ క్రీడకి మీ అంతటా మీరు తెరలేపుకుంటే దాని పర్యవసానాలు మీకు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక ట్రాప్లో పడి ఉన్నారు. దీని కాన్సిక్వెన్సెస్, దీని రిప్రికేషన్స్ మీరు రీడ్ చేసే స్థాయి మీకు ఆల్రెడీ పోయింది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఆయన గాయం నిజంగా ప్రజల మనసులకు తగిలిన గాయంగా పరివర్తిస్తూ ఈ గాయం యొక్క పర్యవసానం 175కి ఎన్ని ఇస్తారో ఆలోచించుకోండి. కోడికత్తి ఉదంతంతో 151 ఇచ్చిన వాళ్ళు 175 ఇస్తారన్నా నేను ఆశ్చర్యపడను. ఒక మాట చెప్పగలను, ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని మీరు పరిరక్షించుకునే కార్యక్రమంలో ఒక రాక్షస ఆనందం పొందడానికి మీరు చేస్తున్న వికృత రాజకీయాలకి ఇది చరమాంకం. ఎందుకంటే శాశ్వత ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆలోచించే రాజకీయ పార్టీలను చూసాం. కానీ శాశ్వతంగా రాజకీయ క్షేత్రంలో సమాధానం కట్టుకుంటున్న ఉదంతాలని 2019 నుంచి మీకు మీరే పర్యవేక్షణ చేసుకుంటూ ఈ పరిచయ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో మీరు అనే వ్యక్తులు కనుమరుగవడానికి మీరు శాశ్వతంగా మీకు మీరు సమాధానాలు కట్టుకుంటుంది ఇవాళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇవాళ ప్రజాక్షేత్రంలో ఒక వ్యక్తిని ఎదుర్కోలేక మీరు ఇండివిజువల్గా నిలబడితే ఖచ్చితంగా ఓడిపోతారని మీకు తెలిసి కూడా ఇవాళ కూటమి కింద ఏర్పడి దీని పర్యవసానంలో మీరు ఏదో శాసిస్తారు, ఏదో సాధిస్తారు అన్న అపోహలో మీరు ఉంటూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడితో శాశ్వత ప్రయోజనాలు ఏదో సింపథెటిక్ వేవ్లో మీకు వస్తుంది అనుకున్న దగ్గర మీ చేతకానితనం ఇంకోసారి బయటపడింది. దీని పర్యవసానం మీరు అనే వ్యక్తులు చరిత్రలో గతంలో తెలుగుదేశం ఉండేదట, జనసేన పార్టీ 10 ఏళ్ళ ప్రస్థానంలో క్షేత్రస్థాయిలో పార్టీని కూడా నిర్మించుకోలేదట అన్న తాగుణితానికి పరిసమాప్తం అవుతారు. ఆల్రెడీ బీజేపీ పార్టీ లేడదానికి 0.84 ఇచ్చి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకతని దేశ స్థాయిలో ప్రదర్శించలేకపోయినా రాష్ట్ర స్థాయిలో 0.84 ఓటు వచ్చి 100 కన్నా తక్కువ ఓట్లతో వాళ్ళ జీవితం చర్మాంకం పాడిన తర్వాత కూడా మీ చేతకాంతనానికి వాళ్ళతో పొత్తులు పెట్టుకుని వాళ్ళ ఎన్డీఏ కూటమి కింద మీరు వచ్చి ఏదో సాధిస్తారన్న దగ్గర మీ ఫ్రస్ట్రేషన్, ఈ ఫ్రస్ట్రేటివ్ పాలిటిక్స్లో మీ నిస్సహాయత, మీరు ఏమీ చేయలేరన్న విషయం ఇంకొకసారి ఈ రాళ్ల దాడితో తేటతెల్లమైంది. ధన్యవాదాలు. మనందరం మోడీ ఎందుకు కావాలి? ఈ 5 ఏళ్లలో గడిచిన 2019 నుంచి ఈ రోజు దాకా మీరే తిట్టారు కదా, మీ బామ్మర్తో తిట్టించారు కదా, మోడీ లుచ్చాహే బచ్చాహే అని. ఆ మోడీ లుచ్చాహే బచ్చాహే ఇవాళ అచ్చాహే ఎట్టా అయ్యాడు? ఎలా అచ్చా అయ్యాడు? ఎందుకు అయ్యాడు అంటే మీరు కూడబలుక్కుని దొంగల ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు ఏకమైపోతే సరిపోద్దా? ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ముగ్గురు ఎందుకు కలిశారు? ఏంటి మాకేంటి, ఈ రాష్ట్రానికి ఏంటి అని చెప్పని ఒక్కటి చెప్పలేదు అక్కడ మీ ముగ్గురులో. ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెళ్ళే ఓటు ఇద్దంటున్నారు తమ్ముళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, మీకు
కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కాళ్ళు కడిగి నీళ్లు తల మీద జల్లుకున్నటువంటి మీ మామగారు నీకు ఓటేయిద్దని చెప్పాడు. నువ్వు సర్వనాశనం అవ్వాలని చెప్పాడు. నువ్వు ఒక దగాకోరని చెప్పాడు. మీ తోడబుట్టినటువంటి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మా అన్నకి ఓటేయబాకండి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయబాకండి అని ఊరూరు తిరిగాడు. మీ బావమరిది హరికృష్ణ గారు మా బావ పెద్ద దొంగ, మా బావకి ఓటేయబాకండి అని ఊరూరు సందు సందు గొంతు గొంతు తిరిగాడు. మీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇతను ఒక వెన్నుపాటుదారుడు, కుట్రదారుడు, దొంగ, వేయబాకండి ఓటు అని మీ తోడళ్ళు తిరిగాడు. మీ వదిన గారు ఈరోజు డయాస్ మీద ఉన్నటువంటి ఆవిడ మా బావకు దొంగ, మా బావకు మోసగాడు, మా మరిది ఒక మోసగాడు, ఓటేయబాకండి నారా చంద్రబాబుకినని సాక్షాత్తు మీ శ్రీమతి గారు అక్కగారు తిరిగారు. మీ మేనగోడల భర్త గారు నార్నే శ్రీనివాసరావు గారు చంద్రబాబుకి ఓటేయబాకండి అని చెప్పని ఊరు ఓడా తిరిగాడు. మరి మీ చుట్టాలంతా ఆగా తిరిగేశారు కదా. ఇవాళ ఈయన మాట్లాడతాడు. ఇకపోతే మోడీ గారు వచ్చారు పాపం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి కాళ్ళు పట్టుకుని బతిమాలి ఒప్పందం కుదుర్చుకుని, అంటే ఈ ఒప్పందాలు ఈ పొత్తులు రాష్ట్రానికి అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు అక్కర్లేదు. ఈ లోపాయికారి ఒప్పందాలు ఎవరి కోసం, ఎందుకోసం? ఈ లాలూచీలు ఎవరి కోసం? అంటే వీళ్ళు కూడబలుకుని ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పకుండానే, ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు వీళ్ళకి ఓటేయాలో చెప్పకుండానే వీళ్ళు కూడబలుకుంగానే వెంటనే మనందరం ఓటేసేయాలంట. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారనేది రాష్ట్రమంతా జరిగిన సిద్ధం సభలతోనే పూర్తిగా అందరికీ అవగాహన అయింది. ఎందుకంటే ఆ సభల్లో మీరు చూస్తే కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా, లబ్ధిదారులు కూడా ఏ విధంగా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు లక్షలాది మంది వచ్చి జగనన్నతో మేమున్నాం, మేము మీ వెనుక సిద్ధంగా ఉన్నామని చెబుతుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజలకి మంచి చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చిరునవ్వుతో ముందుకు వెళ్ళి ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏ విధంగా తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా పరిపాలించారు పారదర్శకంగా అనేది మనం చూసాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దమ్ముగా ఎవరిని అడగలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడంతే, చేశాడు కాబట్టే ఈరోజు ధైర్యంగా అడగగలుగుతున్నారు. సో ఈరోజు ఎన్నికలు సమీపించాయి, కోడ్ వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీ ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించి ఆయన ఆశీస్సులతో మరి బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. సో ప్రతి నియోజకవర్గంలో కూడా మేమంతా సిద్ధం, మా నియోజకవర్గం సిద్ధం అంటూ లీడర్సు, క్యాండిడేట్స్, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో తిరుపతి వచ్చే లోపల మరి అందరూ కూడా సిద్ధంగా ఉండటానికి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చిత్తూరు ఆర్ పూలతలపట్లో ఒక మీటింగు, అలాగే కాళహస్త్రి ఆర్ నాయుడుపేటలో ఒక మీటింగు ఈ జిల్లాకి, పాత జిల్లాకి సంబంధించి అని చెప్పడం జరిగింది. సో మా కాన్స్టిట్యున్సీలో అందరూ అప్పుడే రెడీగా ఉన్నారు. ఎందుకంటే మొన్నే మీరు చూశారు, లక్షలాది మంది వచ్చినా కూడా ఇంకా మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని తీసుకెళ్ళలేదని. అదేంటో కానీ ఏ సినిమా యాక్టర్కి లేని క్రేజు జగనన్నకుంది. అది రియల్ హీరో. సో ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసిన డెవలప్మెంటే ఈరోజు జగనన్న వెనక మేము సిద్ధమంటూ అందరూ ముందుకు వచ్చారు. సో మళ్ళీ ప్రజలకు ఏం చేయబోతున్నానో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారంటే ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే ఎన్నికలకి కొత్తగా ఏం చెబుతారు, ఆయన చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.
కానీ చంద్రబాబు నాయుడు అండ్కో ఏదైతే ఒక టీం ఉందో గత ఎన్నికల్లో మీరు చూసారు 2014లో వీళ్ళు కలిసి వచ్చారు. ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సో ఆ ముగ్గురు మళ్ళీ కలిసి వచ్చి ఈరోజు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు. ఆ వెంకన్నకే ఈరోజు శటగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు. ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో పూజలు అన్నాడు. ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది.